లైక్ 90స్‌కి అంటే ఈటీవీ విన్‌కి 90స్ అనేది ఒక ది బెస్ట్ సీరీస్. ఆ నాస్టాల్జిక్ మూమెంట్‌తో అందరూ ఎంజాయ్ చేశారు. అంటే అవి కూడా బా కుదిరినాయి. చాలా టైం పట్టిందంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక అంటున్నారు కదా! నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చిన స్క్రిప్ట్ అని. మధ్యలో అంటే ఏం తగలలేదా దీనికి ముందు? అలా ఏం కాదండి. లైక్ ఇది ట్రైలర్‌లో చెప్దాం అనుకున్నాం నేను, సాయి ఏంటంటే, తెలుగులో నాస్టాల్జియా వరల్డ్‌ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ జనరేషన్‌కి ఈటీవీ విన్. సో, ఇట్ ఓన్స్ నాస్టాల్జియా వరల్డ్ లిటరల్లీ కదా! 90s చేసిన వెంటనే అలాంటి కథలు చాలా వచ్చాయి మా దగ్గరికి. బట్ వెంటనే చేస్తే మమ్మల్ని మేమే కాపీ కొట్టుకున్నట్టు అవుతది. బికాజ్ ఒక ఐఎస్ఐ మార్క్ లాగా 90s అలా ఉంది మాకు, బెంచ్ మార్క్ లాగా. సో, మళ్ళీ అంత ఎక్సైటింగ్ ఏదైనా ఆర్గానిక్‌గా అనిపించినప్పుడే చేద్దాం అనుకున్నాం. మధ్యలో 2, 3 కథలు నిజంగా బానే ఉన్న కథలు వచ్చాయండి. బట్ బానే ఉంది సరిపోదుగా. బికాజ్ ఆ నాస్టాల్జియా అనే దాన్ని వాడుతున్నామంటే అగైన్ ఇట్ హ్యాస్ టు నాట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ 90s. దానికి మాకు టైం పట్టింది. అండ్ ఐ బిలీవ్ పైగా ఇప్పటికీ 90s వచ్చిన తర్వాత వీ ప్రూవ్డ్ అగైన్ ఈటీవీ విన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ 90s. తర్వాత వచ్చిన అనగనగా కావచ్చు, ఆల్ దీస్ కంటెంట్స్ తర్వాత. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగుంటుంది, ఒకసారి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ నాస్టాల్జియా చూస్తే అనిపించింది. సో దట్స్ వై ఇట్ టుక్ టైమ్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. ట్రూ అండి. 90స్‌లో నాస్టాల్జిక్ మూవ్‌మెంట్స్ ఏవున్నా గానీ, డ్రామా గానీ, పర్ఫార్మెన్స్‌లు గానీ, లైట్ ఎమోషన్ గూడా బాగా వర్కౌట్ అయింది. సో, ఇందులోకొచ్చేసరికి కాంటెంట్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు చూసాం కదా టైటిల్ గ్లిమ్స్‌లో నాస్టాల్జిక్ మూవ్‌మెంట్ కనిపించింది మాకు ఎక్కువ. సో, ఎలా ఉండబోతుంది కంటెంట్? శరత్ అండ్ టీమ్ నుంచి ఎలా? సో మా దగ్గర టీజర్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఇప్పుడే చూపించేద్దామని మళ్ళీ ఆగుతున్నాం అంతే. బట్ ఇది ఎలా అంటే అండి, ఇది డ్రామా అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ ఇంటెన్షన్ పంచతంత్రం మీకు గుర్తుంటుంది, కమల్ హాసన్ గారి పంచతంత్రం మనందరికి ఒక టెక్స్ట్ బుక్లా ఉంటుంది, ఫ్రెండ్షిప్ కామెడీ మీద, బడీ కామెడీ మీద. మళ్ళీ అంటే దాన్ని రీచ్ అవుతామని కాదు, బట్ టార్గెట్ అదే అలాంటి ఒక దాన్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం, ఒక పంచతంత్రం లాంటి ఒక ఫ్రెండ్షిప్ దాని మీద, విత్ ఎ సోల్. దట్ ఈస్ నాస్టాల్జియా. ఫన్ మోడ్‌లో. ఫన్ మోడ్ మొత్తం నవ్విస్తూ 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 ఒక్కసారి లాస్ట్లో లైఫ్ అంటే ఇదే కదా, నవ్వుతూ ఉండడమే కదా లైఫ్ అంటే అని చెప్పి లాస్ట్లో కంట్లో నీళ్ళు పెట్టేస్తుంది అనమాట. సో అలాంటి కాంటెంట్ ఇది. సో మీరు ఫ్యామిలీ అందరు హ్యాపీగా చూడొచ్చండి. మా గట్ ఫీలింగ్ ఏంటంటే, మీరు సేవ్ చేసుకొని రీల్స్ రూపంలో అయినా రిపీట్లో చూస్తారు ఈ కాంటెంట్ అనేది మా గట్ ఫీలింగ్. ఇట్ విల్ బి లైక్ ఐ టోల్డ్ యూ ఇప్పుడే, ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక మధుర అనుభూతి అవుతుంది ఈ సిరీస్ అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సిరీస్‌తో సమ్మర్‌లో మీ టీమ్ అందరూ మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్. వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్